హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ని కొట్టాలి. గట్లనే వీడియో నచ్చితే లైక్, షేరు, కామెంటు చేయాలి. హైప్ ఆప్షన్ కూడా వచ్చింది దోస్తులు, హైప్ చేయండి మా వీడియోస్ని. మరి మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 95కి వచ్చేసాము దోస్తులు. మనం త్వరలోనే 100th ఎపిసోడ్కి వచ్చేస్తున్నాము. సో 100th ఎపిసోడ్ ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్లో చెప్పండి. 4 రోజుల్లో మంచి ఆలోచించి మీకు వీడియో ఎట్లుంటే ఇష్టమో చెప్పండి. 100th ఎపిసోడ్ మీకు నచ్చినట్టుగా పెడదాం అనుకుంటున్నాము. ఎక్కువ మంది ఏం కోరుకుంటే అదే పెడతాము. ఓకేనా దోస్తులు? మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈడ కూసున్నా బిడ్డ, ఇల్లంతా ఎతికి ఎతికి ఎత్తాను నీకోసం. ఎందుకు మమ్మీ? ఆ బొంబాయి అత్తను పట్టుకొని ఊరేగిపో. నేనెందుకు నీకు? ఎందుకు గట్లా అంటావు బిడ్డ? నీకు ఏం టిఫిన్ చేయాలి అని అడుగుదామని వచ్చిన. మంచిగా ఉన్నావు మమ్మీ, ఇంట్లో కోడల్ని పెట్టుకొని నువ్వు చేయాలి వంట కదా. మరి ఏం చేసుడు బిడ్డ, గదానికి బేర్ రాష్ట్ర ఇచ్చిందట, ఇక గది వండుకొనే ఉండన్నట. మంచిది. ఏ గట్లా నాకు ఏం తింటావు చెప్పు. ఏదోటి అయ్యిగా. మధ్యాహ్నం అయితే నాకు కొన్ని ఐటమ్స్ బయట నుంచి తెప్పి. మా తెప్పిత్తది, గదానికే అలుగుతారా? ఏంది మమ్మీ నువ్వు అసలు? నువ్వు ఎవరికైనా భయపడతావా? నేను వాళ్ళకి భయపడతా, వాళ్ళకి భయపడా. మరి ఆమెకి ఎందుకంత భయపడుతున్నావు? చెప్పిన కదా బిడ్డ దాని స్టోరీ. ఆ స్టోరీలు పాత స్టోరీలు, ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంది అంటున్నా. అప్పుడంటే నీకు అత్తుండే, మాముండే, అందరుండే, భయపడ్డావు. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఆమె నిన్ను మెడలు పట్టి బయటకు నూకుడు కాదు, నువ్వే నూకాలి ఆమెను. ఇది నీ ఇల్లు, అర్థమవుతుందా? ఏమనుకుంటాను బిడ్డ? నీ బొంబాయి అత్త అంటే ఏమనుకుంటాను? నేనేమనుకుంటలేను. నువ్వు నూకుతావా, నన్ను నూకమంటావా? అవ్వో బిడ్డో, ఆయనతో నూకేవు. నేను నూకేస్తే కూడా బాధనేనా? ఏంది బిడ్డ ఏమనుకుంటాను? మీ బొంబాయి అత్తోళ్ళ మొగుడు ఎవరు అనుకుంటాను? ఎవరు? దేవుడా దయ్యమా? దేవుడు దయ్యమైతే మనం ఎందుకు భయపడతాం బిడ్డ? గిట్టా వంగు చెప్తా. ఓవర్ ఏక్ మమ్మీ, ఇక్కడ ఎవరు లేరు చెప్పు. దాన్ని సిగరెట్ ఏజెన్సీలా పనిచేస్తాడు. సిగరెట్ ఏజెన్సీలో పనిచేయడానికి భయపడేది మమ్మీ. ఇంకా నయం, ఎల్ఐసి ఏజెంట్, అందుకే భయపడుతున్నా అని చెప్పలేవు. సిగరెట్ ఏజెన్సీ అంటే ఎల్ఐసి అంటే వేందే? పిచ్చిగిట పట్టిందా మమ్మీ నీకు? సిగరెట్ ఏజెన్సీ ఏంది? సిగరెట్లతో కాల్స్తాడేంది వచ్చి? అది బిడ్డ, తుపాకులతోటి కాల్చేస్తాడు, గన్నులతోటి డిషుమ్ డిషుమ్ అని షూట్ చేస్తాడు. ఆయన దగ్గర పెద్ద పెద్ద గన్నులుంటాయి తెలుసా నీకు? పెద్ద పెద్ద గన్నులేంది, సిగరెట్లేంది, ఏంది మమ్మీ? అయ్యో బిడ్డ, గైన్ ఇవ్వాలనుకుంటాను. బొంబాయిలా గైన్ ఉంటాడు కదా. బొంబాయిలా లక్షల మంది ఉంటారు, ఆయన ఒక్కడే ఉంటాడా? కాదు బిడ్డ, మన దేశంలో పెద్ద పెద్ద మినిస్టర్లకు రక్షణ కల్పిస్తాడిగినే. దేనికి? సిగరెట్లు ఇవ్వడానికా? సిగరెట్లు తాగుండని చెప్తాడా అందరికీ? సిగరెట్లు తాగితే రక్షణ కల్పించినట్ట? అయ్యో రామచంద్ర, సిగరెట్లు కాదే, సిగరెట్ ఏజెన్సీ అంటే ఆయన ఎవరో తెలియదు అందరికీ, ఒక నాకే తెలుసు, మీ అయ్య చెప్పిండు. సీక్రెట్ ఏజెన్సీయా? అంటే పోలీసా? పోలీస్ కన్నా పెద్దది ఏందో అది నాకు తెలియదు, కానీ సిగరెట్ అని అయితే తెలుసు. ఆయన దగ్గర పెద్ద పెద్ద గన్నలు, బలెట్లు ఉంటాయి. వీటితోటి కాల్చిండంటే మనం దత్తం. అవునా మమ్మీ? మీ అత్తను మంచి అరుసుకోకపోతే గైనకు చెప్పిందనుకో, వాడు వచ్చి నిన్నొకటి నన్నొకటి భలే ఎట్లేస్తాడు. మనకు గుండెల దిగుతే కథమా అన్నే ఫట్ అంటాం. ఏ మమ్మీ, గైన మనల్ని ఏం చేస్తాడు చెప్పు? ఆయనే చంపేసినా కూడా ఎవరిని చంపినావు, ఎందుకు చంపినావు అని ఎవ్వరు అడగరట, ఆయన ఇష్టమట. అవునయ్యా, దేశానికి రక్షణ కల్పించేటోడు బుల్లెట్లు తెచ్చి మిమ్మల్ని చంపడానికి వస్తాడయ్యా. ఈ పింజారి ముఖాల కోసం 2 బుల్లెట్లు వేస్ట్ చేస్తాడా? అస్సలు చేయడు. అమ్మో మమ్మీ, తెలియక ఏమో ఏమో ఒర్రిన్నే, ఆయన తిన్నదంటవా అత్త? నువ్వు సప్పుడే కూకో. అది వచ్చేమని అడిగితే ఏ నాకు తెలియదు అని చెప్పు.
నేను కూడా నాకు తెలియదు వదినే వాళ్ళు అన్నారు అని చెప్తా. చూడు మమ్మీ ఇప్పుడు ఎప్పిగా తొందర నీకేం చెయ్యను, మళ్ళా గది వెళ్తుంది నన్ను. ఆమెకి ఏది చేస్తే గదే చెయ్యి మమ్మీ. మధ్యాహ్నం అయితే నేను చెప్పింది గుర్తుంది కదా, అవి తెప్పి. సరే మళ్ళా దాంతో అనకు, గది ఎందుకు తెప్పించినావు, గిది ఎందుకు తెప్పించినావు, ఇంట్లో తినాలి అని వరుతుంది. అవలేదానా నువ్వే చెప్పండి, బయట తినద్దు ఇంట్లో తినాలి అని బిడ్డకు తల్లి చెప్తానే ఇంటది బిడ్డ. అన్నం తెప్పియమంట, పొట్టాలు పట్టుకొచ్చుకొని గిన్నెనే కూర్చొని తిందాం, ఇటు ఎవ్వరు రారు. సరే మమ్మీ, అన్నయ్య కూడా చెప్పు సీక్రెట్గా తెమ్మని. సరే సరే అక్క, ఒకసారి బంటి రూమ్కి వెళ్దామా? ఎందుకు మిన్ను? ఊరికనే అక్క. ఎన్ని రోజులైంది అక్క బంటి వెళ్ళి? చాలా రోజులైంది మీనాక్షి. ఏంది పిల్ల ఇంకా బంటి బంటి అంటుంది? ఆంటీ తనతో ఏం మాట్లాడలేదా? నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం అక్క. సరే బయటికి వెళ్దాం పదా, ఇందులో ఎవరు ఉండట్లేదు కదా, అంతా దుమ్ము దుమ్ము అయిపోయినట్టుంది. ఏం పర్లేదక్క, నాకు బాగుంది. ఇది నా రూమే అక్క, వెళ్ళయ్యాక నేను ఇక్కడికే వస్తాను. ఏంటి? ఏం లేదక్క, దా కూర్చో. ఇక్కడెందుకు మిన్ను, బయట హాల్లో కూర్చుందాం పదా. బయట వద్దక్క, నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నేను మాట్లాడాలంటే తను మాట్లాడుతా అంటదేంటి? మిన్ను నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థమైతలేదు నాకు. ఏంటక్క, బంటి గురించా? నేను ఏదైనా చెప్తే వింటానంటేనే మాట్లాడతాను. ఒక బంటి గురించి తప్ప నువ్వు ఏది చెప్పినా వింటానక్క. మీనాక్షి ఎందుకలా మాట్లాడుతున్నావు? అదేదో ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు బంటి నిన్ను మర్చిపోయాడు, నువ్వు కూడా బంటిని మర్చిపో. మర్చిపోకపోతే ఏం చేస్తావక్క? ఇలా మాట్లాడుతున్నావేంటి మీను నువ్వు? ఇంకెలా మాట్లాడాలి? చూడు మీనాక్షి, నీకు బంటి అంటే నిజంగా ఇష్టమా? తను నా ప్రాణం అక్క. మరి అలాంటప్పుడు బంటి ఫ్యూచర్ బాగుండాలి, తను సేఫ్గా ఉండాలంటే నువ్వు తనకి దూరంగా ఉండాలి మీనాక్షి. నేను బంటికి దగ్గరగా ఉంటే తనెందుకు సేఫ్ కాదు? నీకు తెలీదు మిన్ను, డబ్బులున్న వాళ్ళంతే, ఇలాంటివి ఒప్పుకోరు. ఏమైనా చేస్తారు బంటిని. పాపం కదా బంటి, ఆలోచించు మిన్ను. నీ ఏజ్ కూడా చాలా చిన్నది, నువ్వు చదువుకునే అమ్మాయివి ఇలా చేస్తున్నావంటే దానికి కారణమైన వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? తెలుసు, మా అమ్మ ఇప్పుడే చెప్పింది నాకు. బంటికి కూడా చెప్పింది. ఏమని? ఇద్దరు బాగా చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అయ్యాక మా ఇద్దరికి పెళ్లి చేస్తానంది. ఏంటి ఆంటీ? ఎప్పుడు? ఇంతకుముందే అక్క, బంటి కూడా వచ్చాడు. బంటి వచ్చాడా హైదరాబాద్ నుండి? మమ్మీయే తీసుకొచ్చింది. ఏం చెప్తున్నావు మిన్ను, జోక్ చేయట్లేదుగా? నిజమక్క, మమ్మీ అర్థం చేసుకుంది మమ్మల్ని. కానీ ఈ ఏజ్లో ఇవన్నీ ఏంటి మిన్ను? ఇలా చేస్తే మీరు ఎక్కడ చదువుతారు? జాబ్ ఎలా వస్తుంది? మేము చదువుతాం చూడక్క, మేమిద్దరం దూరంగా ఉంటేనే కష్టం అక్క. ఇప్పుడు చూడు మేము ఎన్ని సాధిస్తాము. నువ్వు చెప్పేది నిజమా మీనాక్షి? నిజమక్క, అందుకే మమ్మీ నిన్ను శరత్ బావని ఇద్దరిని రమ్మన్నది. మమ్మల్ని రమ్మన్నది అందుక? ఈ విషయం మాట్లాడడానికా? అవునక్క. అక్క పెళ్ళయ్యాక నేను ఇక్కడికే వస్తానక్క, నీ దగ్గరే ఉంటాను. ఈ రూమ్ కూడా నాదే. మాట్లాడవేంటక్క? ఏమో మీనాక్షి, నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. చాలాసేపు అయింది, పద రానక్క దగ్గరికి వెళ్దాం. వెళ్దాం అక్క. మరి నువ్వెప్పుడు చెప్తావు గుడ్ న్యూస్? మీనాక్షి నువ్వు ఇంత చిన్నపిల్లవి ఏంటి మాటలు? అవునక్క, మరి స్వప్న వదిన ప్రెగ్నెంటే, రానక్క ప్రెగ్నెంటే, మరి నువ్వు ఎప్పుడు వస్తుంది నీ బొజ్జులోకి బేబీ? ఆ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే వస్తుంది, కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. శరత్కి విషయాలు ఏం తెలియదు, తెలిసిందా నా పని చేస్తాడు. అసలు ఎన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలే అంటాడు. ఈ ఆంటీ ఏంది ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నది, ఇంకా మాతో మాట్లాడుతూ ఉంటుంది. వామ్మో, కథకే వచ్చింది కదా. అక్కయ్య బాగున్నారా? చెల్లెమ్మ, వెల్కమ్ వెల్కమ్. అందరూ బాగున్నారా అక్క, బావా, పిల్లలు?
అందరు మంచిగా ఉన్నారు. అంత మంచిదే. మీ సంగతి? మా మరిది, కొడుకు అందరు మంచిగా ఉన్నారా? చాలా బాగున్నారక్క. మన బిడ్డ ఒకరు అమెరికాలో ఉంటారు కదా? అవునక్క, నా కూతురు యూఎస్లో ఉంటుంది. ఫస్ట్ అయితే కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మా పాపకి 2 పిల్లలు, కానీ డెలివరీ అప్పుడు వెళ్ళాము వచ్చాము అంతే. ఎప్పుడూ ఎత్తుకోము. వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ. అంతే మరి. ఈ అమెరికా అంటే గట్లనే ఉంటుంది. అయినా బిడ్డ పిల్లలు కదా, మన పిల్లలు ఎందుకైతారు? కొడుకు అంటే మన దగ్గర ఉంటాడు. కొడుకు పిల్లలే మన పిల్లలు అనుకోవాలి. ఇక వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎప్పుడు వస్తే అప్పుడే ప్రేమ. ఇంట్లో ఎవరు లేరా ఏంటి? సైలెంట్ ఉంది. రాణి ఎక్కడా? రాని వాళ్ళ అమ్మ వచ్చింది, రూమ్లో కూర్చున్నారమ్మా. వస్తారు. కూర్చో అమ్మా. ఇంకా ఏంది సంగతులు? అనసూయ ఎక్కడా? ఉంది, పిలుస్తా. దానికి ఏమన్నా హార్ట్ ప్రాబ్లం మునిగిందో మన్నో తెలియదు నాకు. ఎందుకక్క? దానికి నువ్వు వస్తావని తెలియదు. ఇప్పుడు డబ్బులు దమాకా దానికి. అవునా, మీరు చెప్పలేదా? అమ్మో, చెప్తే ఇంకేమన్నా ఉందా? తెలుసు కదా. అయ్యో, మీరు చెప్పారేమో అనుకుంటున్నానక్క. ఎలా మరి? ఎలా లేదు, ఏం లేదు. దానికి అట్లనే షాకులు ఇవ్వాలి. పిలుద్దామాగు. ఏయ్, తొందర్రా, కొన్ని మంచినీళ్ళు తాగిరా. ఎందుకదిని? ఫ్రూట్ జ్యూస్ తాగుతా, సప్న కోసం చేసిన. తాగు, బలంగా ఉండాలి కదా. ఏందో ఆయనకు నా మీద గంట ప్రేమ ఎందుకో ఏమో. నువ్వు కూడా కొంచెం తాగుతావా అదిని? అద్దద్దు, నా వంతుది కూడా నువ్వే తాగిరావే. అబ్బో, ఆయనకు నా మీద లవ్ ప్రేమ ఉట్టుకొత్తాంది అలా. విన్నావా దాని భాష? లవ్ ప్రేమనట. అదేం ప్రేమనో మరి. అనసూయ వదినకి హిందీ రాదు కదా, వస్తే కాదల్ ప్రేమ, ఇష్క్ ప్రేమ అని కూడా అంటది కావచ్చు. బద్మాషిది. అన్ని నాటకాలు దాని. మరి ఒక్కదానివే వచ్చినావా చెల్లే? మరిదిని తీసుకురాకపోయినావు? అతను ఎప్పుడు రాడక్క, ఆఫీస్లో చాలా బిజీ. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వస్తాడంతే. చెప్పాను రాణిని కలిసి వద్దామని. నేను ఎప్పుడైనా వాళ్ళ ఊరి సైడ్ వెళ్తే కలుస్తానులే అన్నాడు. రాణి కోసం అన్ని ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ తెప్పించాడు. అయ్యో, ఎందుకమ్మా? లేదక్క, రాణి అంటే మాకు చాలా ఇష్టం. రాణిని చూస్తే మా కూతురులా అనిపిస్తుంది. మంచి పిల్ల, అమాయకురాలు. అవునక్క, చాలా అమాయకురాలు. తన ఫ్రెండ్ సరిత ఉంది కదా, తను మాత్రం గడుసుదే. ఓ, సరిత నీకు కూడా తెలుసా? తెలుసు. ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా, ఎక్కడ చూసినా ఇద్దరు ఒకటే దగ్గర కనిపిస్తారు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, సరిత ఉంది కాబట్టి ధైర్యం అట. నిజంగా ఫ్రెండ్స్ అలా ఉండడం చాలా అరుదు. ఎంత దగ్గరి బంధువులైనా అలా ఉండలేరు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, దోస్తులు గిట్లుండు అంటే గ్రేటే. కొడుకునన్న తీసుకురాకపోయినావా? లేదక్క, వాడు వస్తే స్వప్న ఎట్లన్నా చేసి తప్పించుకుంటుంది. వాడు ఏది చెప్పినా వింటాడు. నేను రాను సురేష్ అని చెప్తుంది వాడికి. కథ మీద వాడొచ్చి నా దగ్గర గుయ్య. కొడుకు చెప్తే ఒప్పుకుంటావు, కోడలు చెప్తే ఒప్పుకోవా మరి? ఏం చేయమంటావక్క? నా పరిస్థితి అర్థం చేసుకో నువ్వే. కోడల కోసం వచ్చినావు, ఒక్కదానివే వచ్చినావు. కోడల మీద ప్రేమ లేదని ఎట్లంటే చెప్పు. నాకు అర్థమైతే లేదా? గంత దూరం నుంచి వచ్చినావు. నా కూతురు కూడా వచ్చిందక్క. కూతురు అమెరికా నుంచి వచ్చిందా? కాదక్క, మా చెల్లి కూతురు మీనాక్షి. అవునా? ఎక్కడుంటారు వాళ్ళు? మా చెల్లి రీసెంట్గా చనిపోయిందక్క. అయ్యో, బిడ్డకి ఏమైంది? దాని గురించి మాట్లాడాలంటేనే ఏదోలా ఉంటుందక్క. దాని కూతుర్ని నా చెల్లిలా చూసుకుంటున్నా. అయ్యో, అనవసరంగా గుర్తు చేసినా. ఊకో అమ్మ, ఊకో, ఏడోకు. పోంతి, బిడ్డను మంచిగా చూసుకో. తల్లి లేని పిల్ల. తనని చూస్తే నా చెల్లెల్ని చూసినట్టే ఉంటుందక్క. వద్దొద్దు, ఏడోకు. మళ్ళా పిల్ల చూస్తే బాధపడుతుంది. ధైర్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండి మంచిగా చూసుకుంటే ఆ పిల్ల కూడా ధైర్యంగా ఉంటుంది. నాకున్నది ఒక్కతే ఒక చెల్లి అక్క. నాకు సొంత వాళ్ళు ఎవరు లేరు. ఆ చెల్లి కూడా నాకు దూరం అయిపోయింది. అయ్యో, ఎందుకు తల్లి ఏడుస్తావు? మేమందరం లేమా నీకు? వద్దొద్దు, ఏడోకు. నేను చూస్తే ఎంత ధైర్యంగా ఉంటావు తల్లి. ఇట్లా బాధపడతారా చెప్పు?
మనం కూడా ఎప్పుడో ఒకసారి పోయేటోళ్ళమే. ఏడవకు బిడ్డ, ఏడవకు. దాని కూతుర్ని చూస్తేనే ఇంకా బాధేస్తుంది అక్క. పిచ్చి పిల్ల ఎలా ఉంటుందో ఏమో. నువ్వు ఉన్నావు కదమ్మా, తనకి మంచిగా చూసుకో, తల్లి లేని లోటు రాకుండా. అది కూడా వాళ్ళ అమ్మలానే, ఏది బయటకు చెప్పదు, ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది తనలో తానే. అయ్యో, గా పిల్ల గట్లెందుకు? ఇక తల్లి లేకపోతే గట్లనే అవుతారు. అలా నానేం చెప్తాడు? అలా నానున్నాడు కానీ వెళ్ళిపోయింది, ఇక్కడ లేడు. కూతుర్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, చెల్లిపోయిన బాధలు. అయ్యో, వాడేందమ్మా గట్లా? చెల్లిపోయిన బాధలు గట్ల పోతారా? బిడ్డను చూసుకోవాలి కానీ. ఆ దేవుడు నా కోసమే ఇలా చేశాడేమో అక్క, మీనాక్షి నా దగ్గరికి పంపించాలని. ఊకో బిడ్డ, ఊకో, మంచి ధైర్యంగా ఉండు. ఎంత పిల్లమ్మా? ఎంత వయసు ఉంటుంది? బడిపోతుందా? లేదక్క, ఇప్పుడు కాలేజ్ 10th అయిపోయింది మొన్ననే. ఊకో ఊకో. సారీ అక్క, మీ మూడంతా స్పాయిల్ చేశానా? నాకు చెల్లి గురించి మాట్లాడితే అంతే ఇక. అట్లా అనుకోకు బిడ్డ, బాధలు పంచుకోవాలి, పంచుకుంటేనే తగ్గుతాయి. ఏం కాదు, ఏం కాదు. ఇక పిల్లను మంచిగా చూసుకో. నీ బిడ్డ అమెరికాలో ఉన్నందుకు ఇంకో బిడ్డనిచ్చిండు దేవుడు. చూసినావా ఈ బద్మాషిది? ఎంతసేపు అయింది ఇంకా రాలేదు? ఏయ్ దీనస్తానా పాడుగాను. 1-2 గంటల నుంచి ఇదే పాట. టిఫిన్ అయిందా? అయితోంది. ఒకసారి అయితే ఇటు వచ్చిపోవమ్మా, మెరుపు తీగ. నువ్వు అట్లా అనకనే అత్తన్న. వంటల సెక్షన్ దానికే అసైన్ చేసిన, బిజీగా ఉంటుంది ఈ మధ్య. అయ్యో, ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోకపోయారా? అమ్మో అమ్మో, అస్సలొద్దు, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకది. వచ్చిన ఏంది? ఏమైందే? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఆగో, ఈ వదినచ్చుడు ఏంది? అయ్యో, దీనికి నిజంగానే గుండెపోటు వచ్చింది ఏంది? నీ అవ్వ, ఇదెప్పుడు దిగింది? ఈ బొంబాయిలో ఫోన్ చేసి రమ్మన్నది ఏంది? దీని అమ్మ, ఇద్దరు వచ్చి నన్ను చంపుతాండ్రు. గోడ్సేపు గిట్లనే వందాం. రే బద్మాషి, ఏ లేవు, గా తుపాకి అందుకో వదినే. ఎక్కడుంది? రావండి, లేత్తన్నా. ఓషి బద్మాషిదానా, నాకే హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేసినావు కదనే. యాక్షన్లా దీని తుపాకి అనగానే లేచి కూర్చున్నది. ఏమైందే బద్మాషి? ఒకటి కాదు, 2 వదినేళ్ళు చూడంగానే కళ్ళు బయర్లు గమ్మినాయా? నమస్కారం వదినమ్మ గారు. దీని బద్మాషిది, దీన్ని భయపెడదామంటే నన్నే భయపెట్టింది. నమస్తే వదినమ్మ, ఇప్పుడు ఓకేనా మీకు? కూర్చోండి. నాకేం కాలే వదినమ్మ, వాకే. అప్పుడప్పుడు మా వదినకు కొంచెం జలకులిత్త గట్లనే. ఏందే? మా వదినకు ఎంటర్టైన్మెంట్ ఉండాలని. ఎంటర్టైన్మెంటా వే ఇది? ఎంటర్టైన్మెంటా? అదే, ఎంటర్టైన్ ఉండాలని ఇట్లా చేస్తా అప్పుడప్పుడు. ఇది మామూలుది కాదు రో, దీన్ని దంచి కొట్టినా ఏం నష్టం లేదు. కూసో కూసో. 2 అదినేలా ముద్దుల మరదలు ఎక్కున్నా నేను. సాల్తీ, మస్తు మాట్లాడినావు. ఏషాలన్నీ వేసింది కాక ఇంకా మాట్లాడుతున్నావు మీద నుంచి. ఎందుకు అడ్డవి నువ్వు అసలు? ఏమో అది 2-3 రోజుల నుంచి అంటలు చేసి నిల్సొని ఎట్లా అవుతుంది, పడ్డా. అట్లనా? ఇప్పుడు నీ ఈయంపురాల ముందట నేను నిన్ను టార్చర్ చేస్తున్నా అని చెప్పడానికేనా ఇవన్నీ? మా వదిన మస్తు మంచిది, అస్సలు టార్చర్ ఏది నన్ను అంత ఏమన్నది. మా వదిననే మొత్తం అంట చేస్తుంది వచ్చినప్పటి నుంచి. ఏది అడుగుతా అది చేసి పెడుతుంది నాకు. నీకు ఇట్లా కాదే, జోకు చేసిన వదినమ్మ. మా వదిన అంటే నాకు మస్తు ఇష్టం, గిట్లనే జోకులు చేయబుద్ధి అవుతుంది. ఇంతకేం సంగతి, అంత మంచిదేనా అది? మంచిదే. ఇటేమన్నా పంచానికి వచ్చిండ్రా? లేదు, స్వప్నం తీసుకెళ్ళడానికి వచ్చాను. అయ్యో, ఎందుకేంటి? ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ? నేను చెప్పాను తనకి 2 రోజుల్లో వచ్చేసేయాలని. ఇక ఏం చెప్పమంటారు అదినమ్మా, నా బిడ్డది గోసున్నది, ఏం తింటలేదు, తాగుతలేదు, వాంతికి వచ్చినట్టు అవుతుంది మమ్మీ అంటాను ఊకే.
కాడికి పోతే నేను గడుకోసారి దాని దగ్గరకు పోయి ఏంది బిడ్డ ఏం తింటావు కొన్నీ నీళ్లు తాగు బిడ్డ ఇంతంత జావ తాగు బిడ్డ అని బతిమలాడితే ఒక చెంచడే తాగుతుంది. మళ్ళీ వామిటింగ్స్ అవుతున్నాయా? సురేష్ చెప్పలేదు నాకు. టాబ్లెట్స్ వేసుకోవట్లేదు అతను. వాంతులు అవుతున్నాయా అవే? అయితే మస్తు గోస అవుతుంది నా బిడ్డకు. గోళీలు వేసుకున్నా తగ్గుతలేదు, ఏం వేసుకున్నా తగ్గుతలేదు. అయ్యో మరి మీరు ముందే చెప్పలేదేంటి? ముందే చెప్తే నేను అప్పుడే వచ్చి తనని హాస్పిటల్లో చూపించేదానిగా. అయ్యో అది నేమేమో ఎన్ని హాస్పిటల్లో తిరిగినా తగ్గుతలేదు దానికి. అది హాస్పిటల్లో చూపిస్తే పోయేది కాదు అదినే. ఇక గట్లనే అవుతుంది కొందరికి వాంతులు. మీకు ఎవరికైనా ఉన్నాయా అలా వాంతులు? అలా ఉంటే వస్తుంది కదక్క. అట్లుంటే వస్తాయి, నాకైతే లేవు. అయ్యో నేనైతే వాంతుల మీద వాంతులు చేసి ఇట్లా డీల పడిపోయినా. ఎప్పుడే? అది కడుపులు ఉన్నప్పుడా రాజు కడుపులు ఉన్నప్పుడా? మా వదినే మొత్తం చూసుకుంటుండే నన్ను. ఏం తింటావు ఏం చేస్తావు అని అన్నీ తినిపించింది కూడా. ఆంబోతు తిన్నట్టు తినుకుంటా వంటుండే ప్రెగ్నెంట్ అప్పుడు. ఇంకా డబుల్ ఆకలి అవుతుండే, ట్రిపుల్ ఆకలి అవుతుండే దీనికి. అంచెడు తినేది 10 అంచెలు తింటుండే. దీనికట వాంతులైనాడన్నాడు. మీకు లేవా అక్క? నాకు అస్సలు లేవు. దీనికే బాగుండే వాంతులు పాపం, ఇప్పటికీ తగ్గుతలేవు. చూసిండ్రా నా వదినకి ఎన్ని తెలుసు నా గురించి. అస్సలు తింటలేదు ఇప్పటికి కూడా పాపం. గిన్నేళ్ళైనా ఇంకా తిండి పోతలేదు మా మరదలకి. ఉపవాసం ఉండమంటే మస్తు ఉంటుంది మా వదినే. మొన్న వినాయక చవితి నవరాత్రులకు 9 రోజులు ఉపవాసం. ఎంత సంతోషమో తిండి లేదని. అబ్బాబ్బాబ్బా, గన్ని రోజులు ఉపవాసం లోకంలో ఎవ్వరుండరు ఏం తినకుండా. సుక్క నీరు కూడా తాగుతలేదు. నవరాత్రులు అయిపోయాయిగా, ఇప్పుడు తింటుందా మరి? ఇప్పుడు తిందామంటే బిడ్డ మీద రందాయే పాపం, ఇప్పుడు కూడా తింటలేదు. అయ్యో ఫీల్ అవ్వకండి వదినమ్మ. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఏం చేసుడేందే సప్పుడేక వీకు నీ నుంచి. నా బిడ్డ నేనెందుకు పంపుతా? గది గీన్నే ఉంటుంది, గీన్నే డెలివరీ అవుతుంది. అత్తగారి ఇంట్లో ఉంటుంది ఎక్కడన్నా. నువ్వు టార్చర్ చేస్తావు దాన్ని. గది పరిస్థితి అదినే. సరే గాని ఏం టిఫిన్ చేసినావే? తేపో, మీ ఎంపరాలకో ప్లేటు నాకో ప్లేటు. అప్పటి నుంచి వాసన వస్తుంది, ఇంకా తెస్తలేవేందే? తెత్తన్నా. నువ్వే మింగుతానవా నేను చేసుకుంటా? అయ్యో నీకు వాంతులు అవుతాయి కదా, నువ్వు చక్కగా తినవాయే. మరెవరికి పెడతానవే చేసుకుంటా? స్వప్న దానికి కూడా అంతులేనాయే. ఓహో, రానికి వాళ్ళ అమ్మకి వేసి పెడుతున్నావా? రానికి రాని ముఖం అంగడి పోతే చేసిన కొద్దీ ఇంకదే అని తింటనే ఉంటుంది. మరి వాళ్ళ అమ్మ తింటాందో మరి గది తింటాందో. పోను తెలిన రానికి అసలు చూయించడు కూడా చూయించలేదు. ఇది తే అంటుందట. పాప మా పొల్ల ఎట్లా అవుతుంది అని చక్కగా తింటనే లేదు. రాని అయిపోయింది, వాళ్ళ అమ్మ మీద పెట్టింది. ఉల్లిగడ్డ అన్నా అది నీకు అయ్యో, నీకు ఎన్ని వెరైటీస్ వచ్చో అన్ని వెరైటీస్ వేయి. ఇకనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నా. పర్లేదు కదనమ్మా, మీకు ఎలా వస్తే అలా చేయండి. సరే మంచిది. పీకుతుందిగా. నా బిడ్డకు తొందర పోయి చెప్పాలి యాక్టింగ్ వేయ అని. పెసరట్లు తింటాందో అయిపోయిందో. మమ్మీ బిడ్డ అత్తన్న సపడేయకుండు. ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ? ఇంకా 3 పెసరట్లు తీసుకురా చీజ్ వేసుకోనని. డబల్ చీజ్ మమ్మీ, చీజు ఫ్రిడ్జ్లో ఉన్నది. మస్తు వేసుకొని రా ఒక్కొక్క దాని మీద. ఏందో అంటుంది, జోకులు ఎత్తుంది నా బిడ్డ. తినే అంటే తింటలేదు, ఈ జోకులు అయితే బాగా ఎత్తది. మమ్మీ పెసరట్టు చీజ్. నోర్మై. బాగున్నారా అత్తమ్మ? ఎప్పుడు వచ్చిండ్రు? ఇందాకే వచ్చాను స్వప్న. మీ మమ్మీ నీ గురించి చెప్తూ ఉంటే వింటున్నాను. ఆటకింగ్ అయ్యో. ఏంది మమ్మీ? ఆటకింగ్ అయ్యో. మమ్మీ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మమ్మీ. వామిటింగ్ అవుతుంది మమ్మీ. పట్టి మూతితోటే కాదు,
బాడీ బాడీ యాక్షన్లు అయ్యో అయ్యో మమ్మీ నాకంతా ఇలాగ అవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి మమ్మీ, వామిటింగ్ అవుతుంది మమ్మీ, నాకు అసలు ఏం తినాలని లేదు. చూసినవా అని ఏం చెప్పుడు నా బిడ్డ గోస గది దాని పరిస్థితి. దా స్వప్న కూసో కాసేపు, కూసో. అత్తయ్య వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. వాంతికి వచ్చినట్టు అయితే పోయి ఆంటీ వేసుకోవే, నా బిడ్డ మీద ఎందుకు అన్నావు? ఏం కాదు బిడ్డ, ఏం కాదు. నీ వాంతులు ఇవన్నీ తగ్గించడానికే మీ అత్త వచ్చింది. తీసుకుపోతుంది, ఇక పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి ఇవన్నీ తగ్గిస్తుంది. అయ్యో బిడ్డ, అయ్యో పండుకపో బిడ్డ, లోపలికి పోయి. ఏం చేసుడు ఏమో. పెసరట్టు మీద చీజ్ వేసుకొని ఎవరు తింటున్నారు ఇక్కడ? ఇన్నే అనసూయ. ఏంది వదినమ్మ? పెసరట్టు మీద చీజ్ వేసుకొని ఎవరు తింటున్నారు? పెసరట్టు అంటే తెలుసు కానీ ఇంకా చీజ్ అంటే ఏంటి? చీజు పిజ్జానే, పిజ్జా మీద వేసుకుంటారు కదా చీజు. నువ్వు తినవా? కమ్మ ఉంది, సాగుతుంది అనుకుంటా. మాట్లాడగలనే. ఆహా గదా, పిజ్జా మీద ఉంటుంది చీజు, ఇట్లా తెల్లగా సాగుతుంది గదా అదినే. అదే గీడ ఎందుకుంటుంది? పిజ్జా మీద ఉంటుంది. మరి పెసరట్టు మీద చీజ్ అని ఏవో మాటలు వినిపించినాయి. హే నాకైతే వినిపించాలే. అవనే నీకు వినిపించినాయా? నాకెవరికి వినిపించలే. పిజ్జానే ఉండదు గిడ, చీజ్ ఏ నుంచి ఉంటుంది. ఏంద్రా నువ్వు కన్వి, నా బిడ్డకే మంచి లేదంటే ఎవరు నువ్వు? రాజన్న పంపించిండమ్మా. ఏ నువ్వు కన్వి, రాజన్న పంపించిండు బాజన్న పంపించిండు అనుకుంటా. నా బిడ్డకి ఆంతులు తగ్గుతలేవని పరేషాన్లు ఉన్నాం మేమందరం. అయ్యో చూచాడు. నీ బిడ్డకు వాంతులు తగ్గకపోతే నేనేం చేయాలమ్మా? ఏం చేయకపోతే మరెందుకు వచ్చినావు? రావాలిగా పో పీకు. కాదమ్మా, ఇక్కడ స్వప్ననట. గదే అమ్మా, స్వప్నమ్మకు ఏమో ఆర్డర్ పెట్టమన్నదట కదా. రాజన్న బిజీగా ఉన్నాడట, నన్ను పంపిండు. ఏమేం ఆర్డర్లు చెప్తే రాసుకొని పోయి రాజన్నకి ఇచ్చట. ఈ అవలేదానికి ఫోన్ లేదా? ఫోన్లో వేయరాదా? గివిని పంపిండు. కూసకే వచ్చింది కదా, ఎట్లా తప్పించుకోవాలి? హే రాంగ్ అడ్రస్కి వచ్చినావు. మాకు కాదు పార్సలు, కొరియరే కదా నువ్వు అనేది. కొరియర్ మాకు కాదు పో. కొర్రెరు కొరివిదయ్యం కాదమ్మా, ఇవాళ ఏమో ఆర్డర్ పెట్టమని చెప్పిండట రాజన్నకు మధ్యాహ్నం. ఆ ఆర్డర్లు ఫోన్లో పెడదామంటే రాజన్నది ఫోన్ పాడైందట, స్విచ్ ఆఫ్ అయిందట, ఆన్ అయితే లేదట. నన్ను పంపించిండు. స్వప్ననట ఎవరో స్వప్న మేడం అడిగి రాసుకొని రమ్మన్నాడు. ఇడెవడో ఏమో పిసగిట్టు లేచింది వచ్చింకి. అయ్యో అమ్మ, నేను మస్తాలు వచ్చిన. రాజన్నకు ఆఫీస్లో బిజీ ఉంటే నన్ను ఇచ్చి పంపుతాడు. ఎన్నిసార్లు పార్సల్ పట్టుకురాలే మీకు? దాని ధ్యాస అంతా పార్సల్ మీదనే ఉంటుంది కానీ పార్సల్ ఇచ్చే మనిషి మీద ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు, సక్కా ఓ ఇడికెళ్ళి పార్సల్ వద్దు మనద్దు నడు, పోకపోతే కాళ్ళు ఇరగొడతా. ఏంది? నోరు తెరిచినవంటే దౌడ పనులు రాలగొడతా. మూసుకొని నడువి నుంచి నడు దొబ్బేయి. ఏందమ్మా, రాజన్న పంపిండని రాజన్న మీద మర్యాదతో వచ్చిన నన్ను నువ్వు కాలిర కొడతా దౌడ పనులు రాల కొడతా అంటావేంది? ఇట్లా కనబడతానా నేను నీకు? మర్యాద లేని మనిషి లెక్క కనబడతానమ్మా? సచ్చింది గొర్రె. అరే నీ కాళ్ళు మొక్కుతాని బాంచను పోరానికి పుణ్యం ఉంటుంది, అర్థం చేసుకోరా. నా పరిస్థితి మంచి లేదు గిడ. అన్నాడు పోయిండు ఎవడో పిసోడు అంత పిస మాట్లాడతాడు. చీజులేంటో ఈ ఆర్డర్లేంటో మీరేంటో అసలు మొత్తం పాడు చేస్తున్నారు అమ్మాయిని. ఏంది వదినమ్మా, ఛీ మీతో మాట్లాడి వేస్ట్. యాక్టింగ్ చేసింది చాలు, లేవు. స్వప్న మీ అత్తమ్మ పిలుస్తుంది, లేవు బిడ్డ. ఇది పొరిటి నొప్పులు పడుతుంది ఏంది? ఇప్పుడు మా పొజిషన్లు ఉండేది హైలైట్ ఉంటుండే సీను. సరే వదినమ్మా, చాలా ఎక్కువైంది ఇప్పటికే. నేను వెళ్తున్నాను, డివర్స్ పేపర్స్ పంపిస్తాను, మీ కూతుర్ని ఇక్కడే ఉంచుకోండి. అంటే ఏంటి అదినే? నువ్వు
ఎంగిలి ఫీజు మీడియంగానే నీకు తెలియదానే? స్వప్న బిడ్డ, మీ అత్తేమో అంటాంది డివర్స్ అట. అంటే ఏందో మీ అమ్మకు తెలియదట. చెప్పు. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్ దోస్తులు.